అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఎక్కడా జరిగినట్టుగా, ఎవరో సాధించినట్టుగా, ఎవరు చేయలేని పని ఒక వ్యక్తి చేశాడని వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ పండితులు, వ్యవసాయ ఉద్యోగులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఒక వ్యక్తిని, ఎవరా వ్యక్తి, ఏంటా కథ, కమిషన్ అని ఆలోచిస్తే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన నిమ్మల రామానాయుడు. ఈయన నీటిపారుదల శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో. ఈయనకి వ్యవసాయం అంటే ఇంట్రెస్టు, ప్రజల మీద కూడా, ప్రజా సమస్యల పట్ల కూడా మమకారము, మక్కువ, తొందరగా స్పందించే మనస్తత్వం, గుణం ఉంది. ఎమ్మెల్యేగా వరుసగా 3 సార్లు గెలవటం అంటే ప్రజల్లో మరి మంచి పట్టు సంపాదించినట్టే లెక్క. అందులో ఈయన గతంలో లెక్చరర్గా పనిచేసి ఇప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. చాలా సంతోషం. అక్కడ వరకు అంతా బాగానే ఉంది. అయితే ఇటీవల ఆయన వేసంగి పంట, అంటే మనం దాళవా అంటాం ఆంధ్రాలో, పాలకొల్లు మండలం అగర్తపాలెం గ్రామంలో 6 ఎకరాల వ్యవసాయ భూమిలో 390 బస్తాలు, 75 కేజీల బస్తాలు, 390 బస్తాలు 6 ఎకరాలకి, ఎకరానికి 65 చొప్పున పండించాడు అని చెప్పి ఆర్వా రకం అనే వరి వంగడాల్ని నాటి 390 బస్తాలు, ఎకరానికి 65 బస్తాలు పండించాడని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చాలా సంతోషం, మంచిదే. మరి అదేవిధంగా అదే మండలంలో మిగిలిన రైతులు ఎందుకు పండించలేకపోయారు? మిగిలిన రైతులకి 50-55 బస్తాల వరకే దిగుబడి ఎందుకు వచ్చింది? ఈయన చేసినట్టుగానే ఈయనకన్నా ఎక్కువ ఎఫిషియన్సీగా చేసిన రైతులకు కూడా ఆ దిగుబడులు ఎందుకు రాలేదు? ఈయనకి ఎందుకు వచ్చినాయి? సరే, ఈయన బాగా చేశాడని అనుకుందాం.